మహిళలకు ఉచిత బస్సు దక్షిణాదిన కర్ణాటక, తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి. 3 రాష్ట్రాల్లోనూ ఈ పథకానికి ఆదరణ పెరుగుతుంది. కర్ణాటకలో ఇప్పుడు ఈ పథకం నిర్వహణ ఆర్టీసీకి భారంగా మారుతుంది. ఉచిత బస్సు పథకం ప్రతిష్టాత్మకంగా మారింది. ఈ పథకాన్ని మహిళలు పెద్ద సంఖ్యలో వినియోగించుకుంటున్నారు. పెరుగుతున్న ఆదరణతో ప్రభుత్వం పైన భారం పెరుగుతుంది. అదే సమయంలో మరిన్ని సర్వీసుల్లోనూ ఈ పథకం విస్తరించాలనే డిమాండ్లు కూడా పెరుగుతున్నాయి. ఆర్టీసీకి ఉచిత ప్రయాణం ఖర్చు ప్రభుత్వం రియంబర్స్ చేస్తుంది. దీంతో ఆర్టీసీకి ఆదాయం పెరిగినట్లు తాజా లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. అయితే ప్రభుత్వం నుంచి బకాయిలు భారీ మొత్తంలో ఉండడంతో ఇప్పుడు కర్ణాటక ఆర్టీసీ మనుగడ పైన ప్రభావం చూపిస్తుంది. కర్ణాటకలో ఇప్పుడు ఈ పథకం నిర్వహణ ఆర్టీసీకి భారంగా మారుతుంది. కర్ణాటకలో అధికారంలోకి రావటమే లక్ష్యంగా కాంగ్రెస్ నేతలు ఎన్నికల వేళ ఇచ్చిన 5 గ్యారంటీలు ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పైన ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. 5 గ్యారంటీల్లో భాగంగా తీసుకొచ్చిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం ఆర్టీసీ సంస్థకు గుదిబండగా మారింది. 2023లో ప్రారంభించిన శక్తి స్కీమ్ కింద మహిళలకు ఉచిత రవాణా సౌకర్యాన్ని కల్పిస్తున్నప్పటికీ ఆర్టీసీకి చెల్లించాల్సిన సుమారు 4006.47 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఈ మేరకు తాజాగా అసెంబ్లీ సమావేశాలలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు ప్రభుత్వం సమాధానంగా వెల్లడించింది. పెద్ద మొత్తంలో బకాయిలు రావాల్సి ఉండడంతో కర్ణాటక స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్, బెంగళూరు మోటోపాలి ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్, నార్త్ వెస్టర్న్ కర్ణాటక రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్, కళ్యాణ కర్ణాటక రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ నిర్వహణ సమస్యగా మారుతుంది. ప్రభుత్వం సకాలంలో బకాయిలు చెల్లించకపోవడంతో తాము బస్సులను నడపలేని పరిస్థితికి వచ్చినట్లు ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. ఇదే విధంగా పరిస్థితి కొనసాగితే సిబ్బందికి కూడా వేతనాలు ఇవ్వడానికి సైతం ఇబ్బందులు తప్పవనే చర్చ సాగుతుంది. ఈ పథకం ప్రారంభించిన తర్వాత 2023-24లో 1180.62 కోట్లు, అలాగే 2024 నుంచి 25 వరకు 1170.45 కోట్లు, 2025 నుంచి 26 వరకు 1655.4 కోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉందని అధికార లెక్కలు స్పష్టం చేస్తున్నాయి.